మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తులో ముఖ్యంగా ఎటువంటివి చిన్న చిన్నవే ఉంటాయి కానీ ఇంట్లో మార్పులు కానీ రంగులు కానీ దానివల్ల చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోక ప్రామాణికతలు ఏమిటి, తద్వారా మనం ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఇటువంటివి చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు శాస్త్రజ్ఞుడు వస్తే ఇంట్లో ఆ గోడ పగలగొట్టండి, ఈ గోడ పగలగొట్టండి, తీసేయండి అని అనుకుంటారు. కానీ శాస్త్రంలో కేవలం ఈశాన్యంలో కనుక లెట్రిన్ బాత్రూమ్స్ పెడితే తీసేయమన్నాడు. కానీ వేరే ప్రదేశాల్లో మనం చిన్న చిన్న పట్టీలాగా దాన్ని బట్టి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. లేదు మాకు వెసులుబాటు ఉందండి, అక్కడ నుంచి ఆ నిర్మాణం తీసి ఇంకో దగ్గర కట్టుకోగలము, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదనుకునేవారు మార్చుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. కొంతమంది ఏంటంటే అది తొలగించుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువగా. సో ఆ రకంగా ఈరోజు మనము వాస్తుపరంగాను మరియు దానికి జాతకపరంగా ఎటువంటి సంబంధం ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అనే విషయాలు మనం ఒక్కొక్క జోన్ పరంగా మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే ఇప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ఒక గృహం నేను చూసినప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా అనిపించిందంటే, ఆ ఇంట్లోకి వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా బాగా జరిగింది వారికి. అంటే కొన్ని వందలకు కొన్ని కోట్లు సంపాదించారు, కొన్ని ఎకరాల భూములు కొన్నారు, మంచి మంచి ఫ్యాక్టరీలు పెట్టారు, అంతా బాగుంది. కానీ కరెక్ట్గా 9th ఇయర్ అంటారు, సరిగ్గా 9th ఇయర్ దాటినప్పటి నుంచి మొత్తం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఏమిటండి మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము చాలా బాగా గ్రోత్ అయ్యాము, కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మాకు అట్లా అయింది అని అనడం జరిగింది. అప్పుడు నేను అదే ఇంట్లో ఉన్నారా, ఏమైనా మరమ్మతులు చేశారా? ఏమీ చేయలేదు సార్, యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం, ఏ మార్పులు జరగలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు సందేహం కలిగి సరే ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుందంటే వెళ్తే, వాళ్ళు తెలియక దక్షిణంలో ఉండే ఒక స్థలాన్ని, పడమరలో ఉండే ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. అంటే చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయి. కొనుగోలు చేయడం తప్పు కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే దాన్ని కలుపుకున్నారు వీళ్ళ ఇంటికి. ఎప్పుడైతే పడమరలో ఉండే స్థలాన్ని కలిపేసుకున్నారో, సపరేట్ గోడ ఉంటే మంచిదే, పడమరలో కానీ దక్షిణలో కానీ. ఎప్పుడైతే కలిపేసుకున్నారో, ఎందుకంటే బాగా సంపాదించారు ఇల్లు వాస్తు బాగుండడం వల్ల. ఎప్పుడైతే కలుపుకున్నారో అది దక్షిణం పెరిగినట్టు పడమర పెరిగినట్టు అయిపోయింది. అది మేము ఇంట్లోనే ఉంటున్నాంగా, మాకేంటి వాస్తు బాగానే ఉందిగా, మేము ఇన్ని సంవత్సరాలను సంపాదిస్తాం, సడన్గా ఇలా ఎలా అవుతుంది ఇంట్లో అని అనుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా తప్పిదాలు. ఉత్తరం కలుపుకోవచ్చు, తూర్పు కలుపుకోవచ్చు అంటారు. అంటే ఏమిటి, ఈ స్థలంలో కలుపుకోవడం చేయొచ్చు, కానీ పొరపాటును కూడా దక్షిణం వైపు ఉండేటువంటి స్థలాన్ని కానీ పడమర వైపు ఉండేటువంటి స్థలాన్ని కానీ కొనుక్కుంటే కలపకండి. అది సపరేట్గా ఉంచుకోండి, అది సపరేట్గా ఇల్లు కట్టుకోండి అక్కడ, లేకపోతే ఆ సపరేట్గా ఇంకేదైనా మీరు చేస్తే చేయండి, కానీ కలపకండి దయచేసి. ఇంకొక కేసులో అయితే ఏమైందంటే, దక్షిణము పడమర కలుపుకోవద్దు అన్నారు, కానీ తూర్పు ఉత్తరం కలుపుకోవచ్చు అన్నారు కదా అని ఒకతను ఉత్తరం వైపు కలుపుకున్నాడు, మంచిదే. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఉత్తరం వైపు ఈ బిల్డింగ్ కంటే ఇంకా హైట్ బిల్డింగ్ కట్టాడు. చూడండి ఎంత గమ్మత్తు. ఇలా హైట్ కూడా కట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఉత్తరంలో బరువు ఎక్కువైంది, ఈ దక్షిణం డౌన్ అయిపోయింది. ఇది ఒక ఫ్లోర్ కడితే ఇది పిల్లర్స్ లేకుండా కట్టారు ఒరిజినల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇదంతా పోల్చడం ఇదంతా ఎందుకులే, మనం ఉత్తరంలో ఎలాగో ఇంకొక 230 గజాలు ఏమో కొనుక్కున్నాడు, అక్కడ కొనుక్కున్నాం కదా, ఇక్కడ చక్కగా డూప్లెక్స్ కట్టేసుకుంటే అయిపోతుంది కదా అని ఉత్తరంలో ఇది కట్టేసాడు, ఇదేమో డౌన్ అయిపోయింది. అది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సరే మీకు ఒక స్థలం ఉంది, అక్కడ పిల్లర్స్ లేకుండా ఏదో కట్టుకున్నాం, దాన్ని మళ్ళీ కూల్చడం ఎందుకు, కట్టి 10 ఏళ్ళే అవుతుంది కదా, అప్పట్లో ఏదో అలా కట్టేసాము, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడ కట్టుకుందాం అన్నప్పుడు సపరేట్ ల్యాండ్ పెట్టుకోండి. లేదా ఇది కూల్చేసి కంప్లీట్గా దక్షిణంలోనో పడమరలో ఉంటాయి అక్కడే కట్టుకోండి, తూర్పు ఉత్తరాలు కలుపుకున్నప్పుడు. ఇటువంటి మిస్టేక్స్ చేసి కూడా చాలామంది ఏం చేస్తారు, అయ్యో ఆ స్థలం కొన్నప్పటి నుంచి నాకు కలిసి రాదు, ఆ స్థలంలో ఏదో ఉందేమో అని అనుకుంటారు. ఉంటాయి, శల్య దోషాలు అంటారు. అంటే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు శల్య ప్రశ్న వేస్తారు. అంటే ఏమిటి, ఆ సమయంలో ఒక ప్రశ్న ఎంచుకుంటే 4వ స్థానంలో ఉండే గ్రహాలు, అసలు ఆ భూమిలో దేనికి సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయి. అందుకే మన వాళ్ళు 6 ఫీట్ల వరకు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ యజమాని ఎంత హైట్ ఉంటే అంత హైట్ కొలుసుకొని సరిగ్గా అందులో ఉండేటువంటి పాత మట్టిని మొత్తం తీసేసి
కొత్త మట్టిని నింపి ఇల్లు నిర్మాణం చేసేవారు. అటువంటి దోషాలను కూడా ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే దానికి మనం ప్రశ్న వేసుకొని తెలుసుకోవాలి ఎక్కడ ఏమున్నదని. అసలు అవన్నీ కాకుండా తీసేసుకొని కనుక చక్కగా శంకుస్థాపన చేసి సరైనటువంటి శంకుస్థాపన ముహూర్తం సరిగ్గా పెట్టుకొని వాస్తు యంత్రం కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. చాలామంది వాస్తు చూసేటువంటి విషయాల్లో ఏదో రఫ్గా ఇంట్లో అలా వచ్చేసి ఇక్కడ పొయ్యి ఉంది కదా, ఓకే, ఆగ్నేయంలో స్టవ్ పెట్టేశారు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఈశాన్యంలోనో వాయువ్యంలోనో మొత్తం మీద లేదా తూర్పు మధ్యలో ద్వారం ఉంది, ఓకే అని అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు. అసలు అలా చూసే విధానం కాదు. ఇంకోటి ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అనేటువంటి భావంతో ఈ గోడ తీసేయండి, లేకపోతే ఇక్కడ గోడ కట్టేసేయండి, రఫ్గా అలా చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు అది పద్ధతే కాదు, వాస్తు చూసే పద్ధతి కాదు. స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి అంటే చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి 4-5 ప్రదేశాలు ఇంట్లో అసలు ఫస్ట్ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేయాలి. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. ఎనర్జీ చెక్ చేసుకోవాలి. ఆ ఎనర్జీ ఒక్కోసారి ఎక్కువ తేడా ఉన్నప్పుడు మీరు కంపాస్ పెట్టి అసలు ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసేటప్పుడు చాలా తేడా చూపిస్తూ ఉంటుంది కంపాస్, ఎందుకంటే ఎనర్జీ ఇదైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో గోమూత్రం జల్లి ఒక కల్లుప్పు నీళ్ళల్లో వేసి దాంతో తుడవలో ఒక 11 రోజులు చేస్తే ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. రెండవది, ఎప్పుడు కూడా ఇంటి ప్లాన్ గీయకుండా నార్త్ డిగ్రీస్ ఎలా తిరిగిందని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో వాస్తు చూడడం అది ఏదో గుడ్డిగా చేయడమే. ఇలాగా ఈ రకంగా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని ఈ రకంగా నీట్గా చూడండి, నీట్గా ఈ రకంగా ప్లాన్ గీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాగా ప్లాన్ గీసుకొని దీనికి బ్రహ్మస్థానాన్ని గుర్తించి ఈ రకంగా శక్తి చక్రము అంటారు. ఇందులో మనకి వాస్తుశాస్త్రంలో చెప్పినట్టుగా 45 మంది దేవతా అసురుల యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏ రకంగా పనిచేస్తాయి, వాళ్ళు ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి వివరాలు ఇందులో ఉంటాయి. 16 జోన్లకి దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి, అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఈ చక్రంలో ఉంటుంది. దీని మీద ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని దాన్ని బట్టి ఈ రకంగా చెక్ చేసుకొని చూడాలి. ఇలా చూడకుండా ఏదో రఫ్గా వచ్చేసి ఇది కూల్ చేసేయండి, అది తీసేయండి అనేటువంటిది కాదు వాస్తు అంటే, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఈశాన్యంలోనూ వాయువ్యంలోనూ ద్వారాలు పెట్టుకోమని చెప్పలే. ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో కూడా మీకు ఇంకా కుదరదు ఈశాన్యంలో పెట్టుకోవాలన్నప్పుడు మనకి ద్వితిపదం అని చెప్పారు. ద్వితిపదం కొంతవరకు ప్రిఫరబుల్ ఈశాన్యంలో, అది ఉత్తర ఈశాన్యం వైపు వస్తుంది సర్వసాధారణంగా, తూర్పు ఈశాన్యం కంటే కూడా. ఇంకా తప్పదు అన్నప్పుడు తూర్పు మధ్య ద్వారంలో పెట్టుకోవడం ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈశాన్యంలో పెట్టుకొని దాన్ని కూడా రెమెడీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కుదరట్లేదు, అసలు అక్కడ ఏ పదము రావట్లేదు, ఎందుకంటే ఒక స్థలం ఉంటుంది వాళ్ళకి అక్కడే వస్తుంది డోరు, అలాంటప్పుడు దాన్ని ఎలా కట్టుకోవాలి, దానికి లోపలికి ఇలా కట్ చేసి ద్వితిపదం వచ్చేలాగా లేకపోతే జయ ఇంద్ర పదాల్లో పెడుతున్నామా. కాబట్టి ముఖ్యంగా మీరు రెంట్ హౌస్కి వెళ్తున్నా, స్వగృహం కట్టుకుంటున్నా మీరు చేయవలసింది ఏంటంటే ద్వారం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీకు లోపల ప్రతిసారి మనం అనుకున్నట్టుగా అక్కడ వాష్రూమ్స్ రావు. అప్పుడు సరిగ్గా వాష్రూమ్స్ ఎక్కడ రావాలి, ఒక్కోసారి మీకు వెసులుబాటు ఉంది మార్చుకోగలం అంటే మార్చుకోవచ్చు, లేదు ఇంకా కట్టడం చేసుకోలేదు, కడుతున్నాం అన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న ప్రదేశంలో రానప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు దానికి చక్కగా చిన్న రెమెడియల్ చేసి ఆ వాష్రూమ్స్ యొక్క నెగటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. అలాగే కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉందనుకుంటాం కానీ టిల్ట్ అయినప్పుడు ఆగ్నేయంలో ఉండదు, అదే తూర్పు ఆగ్నేయంలోకి అలా వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి ఇంకొంచెం అసలు ఆ పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే అగ్ని ప్రదేశంలో అగ్ని కార్యం చేయకుండా ఇంకో దగ్గర ఎక్కడో చేస్తూ ఉంటే దాని ఫలితం రాదు. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సైట్ ఉందనుకోండి, కళ్ళద్దాలు సరిగ్గా కళ్ళకి పెట్టుకోవాలి. తల మీద పెట్టుకుంటే ఆ కళ్ళద్దాలు పనిచేయవు, అది కళ్ళద్దాలే కానీ తల మీద పెట్టుకున్నాడు కళ్ళకి పెట్టుకోకుండా. అలాగే అగ్ని సంబంధించినటువంటిది ఏదైతే సౌత్ ఈస్ట్ ఉందో ఆ సౌత్ ఈస్ట్ జోన్ పర్ఫెక్ట్గా ఎక్కడుందో తెలుసుకొని అక్కడ మీరు స్టవ్ పెట్టుకొని వండుకోవడం మంచిది. ఏమంటే ఒక ఆగ్నేయంలోనే చెప్పారంటే శాస్త్రంలో ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, నైరుతిలో పెట్టుకోవచ్చు, పడమరలో పెట్టుకోవచ్చు, వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ నైరుతిలో ఎక్కడ పెట్టాలి, దక్షిణ నైరుతిలో పెడితే మళ్ళీ అది ఖర్చులు పెంచుతుంది. పడమరలో ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఈ యొక్క వాయువ్యంలో ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది పర్టికులర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆగ్నేయం ఎంట్రన్స్ ఉంది,
వారు ఆగ్నేయంలోనే స్టవ్ పెట్టుకోవాలంటే కుదరదు కదా, అప్పుడు నైరుతిలోకో పడమరలోకో వాయువ్యంలోకో షిఫ్ట్ చేసుకుంటారు. ఆ రకంగా చూసుకొని చేసుకోవచ్చు. ప్రతి వస్తువు కూడా వాస్తు అంటే కేవలం ఏదో నిర్మాణం మాత్రమే కాకుండా మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో ధనం ఎక్కడ పెట్టుకోవాలి, ఈ రకంగా ప్లాన్ గీసుకొని జోన్స్ చెక్ చేసుకొని చేయాలి. అది కంప్లీట్గా చూసేటువంటి విధానం. అంతేగాని చాలామంది నాకు ఈ మధ్య చెప్తుంది ఏంటంటే ఏదో ఇలా వచ్చేసి అది కూల్చేయండి ఇది కూల్చేయండి అన్నారండి, వాటికి కొన్ని లక్షలు అయిపోయాయి అంటుంటారు. అది పద్ధతి కాదు. శ్రీమాత్రే నమః.